హాయ్ హలో ఫ్రెండ్స్, దయచేసి వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలనే స్టార్ట్ చేస్తారు. బట్ అది కొంతమంది మాత్రమే తక్కువ టైంలో సాధించగలరు. ఈరోజు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల మీకు ఎంతో కొంత బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను చేసిన తప్పులు మీరు దయచేసి చేయొద్దు. ఏ వీడియోస్ పోస్ట్ చేయాలి, ఏ వీడియోస్ పోస్ట్ చేయకూడదు, ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. రాజు న్యూ వరల్డ్ అనేది నా ఛానల్ అనమాట. ఇందులో షార్ట్స్ అనేవి అప్లోడ్ చేశాను, వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. అలానే కొన్ని పోస్ట్స్ కూడా పెట్టాను, లైవ్ ఇచ్చాను, చాలా చేశాను. అప్రాక్సిమేట్గా 500 చేశాను. చూడండి, ఇది నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ 838. నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ చాలా జెన్యున్గా తెచ్చుకున్నాను నా ఓన్ కంటెంట్తో. చూడండి, ఇక్కడ వ్యూస్, వాచ్ టైం అనేది ఎంత ఉందో, ప్రస్తుతానికి ఉన్న వాచ్ టైం అది మెయింటైన్ అవుతుంది. గ్రీన్ సింబల్ చూపిస్తుంది కదా, చూడండి, స్లోగా ఒక్కొక్క వీడియో అనేది రీచ్ అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడు భయపడకూడదు ఇదేంటి వ్యూస్ రావట్లేదని. స్లోగా వస్తాయి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ చాలా తక్కువగా ఉన్నట్టు ఉంటాయి, వీడియోస్లో అలా పెరుగుతూ ఉంటాయి, వ్యూస్ అలా వస్తూ ఉంటాయి. వాచ్ టైం అనేది లాంగ్ వీడియోస్కే కౌంట్ అవుతుంది ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. షార్ట్ వీడియోస్కి అస్సలు కౌంట్ కాదు. షార్ట్ వీడియోస్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ తెచ్చడం వరకే. చూడండి, ఇవన్నీ షార్ట్స్ అనమాట. ఉన్నవి ఒకటి 1K ఉంటుంది, ఒకటేమో 10K ఉంటుంది, ఒకటి 300 ఉంటుంది, ఒకటేమో 3000 ఉంటుంది, ఒకటి 9K ఉంటుంది. ఇలా చాలా ఉంటాయి. బట్ చూడండి, మనం ఏదైనా సాధించాలన్నప్పుడు వెనక్కడికి వేయకూడదు ఫ్రెండ్స్. డైలీగా మనం అప్లోడ్ చేస్తూ పోతూ ఉండాలి. అప్పుడు మనకి వీడియోస్ మీద మంచి గ్రిప్ దొరుకుతుంది. కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా ఆడియన్స్ అనేది మనం అట్రాక్ట్ చేస్తారు. ఈరోజు అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, ఈ మిర్చి బజ్జీకి సంబంధించింది. చూడండి, మెయిన్ మన డిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దానివల్ల మనకి ఏంటంటే రీచ్ బాగుంటుంది. నెక్స్ట్ ఆడియన్స్, ఇక్కడున్న ప్రతిదీ కూడా ప్లేలిస్ట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ. అలానే కీవర్డ్స్ ఇవ్వండి. కీవర్డ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇక్కడున్న ప్రతిదీ కూడా కీవర్డ్స్ అనమాట. ఆడియన్స్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. మన వీడియో అనేది ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు వస్తుందన్నమాట, కాబట్టి ఇవ్వండి. నెక్స్ట్ రిమిక్సింగ్ ఎవరైనా చేసుకుంటారంటే ఓన్లీ ఆడియో రిమిక్స్ ఇవ్వండి, సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రమోషనల్ లేబుల్ నో పెట్టుకోండి. వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఇవన్నీ మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. ఏదో పెట్టేస్తున్నాం కదా అంటే కుదరదు. ఇక్కడ కేటగిరీ మీరు ఏదైతే ఇస్తాం అనుకుంటున్నారో, మ్యూజిక్ ఏం ఇస్తుందో అది ఇవ్వండి. కామెంట్స్లో ఆన్లో పెట్టుకోండి. ఇలా ప్రతిదీ ఏది కూడా మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. మన కంటెంట్ ఎంత బాగుంటే అంత బాగా రీచ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఈ సెట్టింగ్స్ అన్ని మనం సరిగ్గా ఆన్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వీడియో అప్లోడ్ చేసేటప్పుడు పబ్లిక్లో పెట్టుకోవాలి. అన్లిస్టెడ్లో ఉంటే తీసి పబ్లిక్లో పెట్టుకోండి. చూడండి, ఇది ప్రతిదీ మెయింటైన్ చేస్తూ పోతూ ఉంటే మనకు ఆడియన్స్ ఆటోమేటిక్గా రీచ్ అవుతారు, సబ్స్క్రైబర్స్ వస్తాయి, లైక్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి, ప్రతిదీ. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకి వాచ్ అవరు, వ్యూస్ అన్నీ కౌంట్ అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ గ్రాఫ్ చూపిస్తాను. చూడండి, నాకు వాచ్ టైం ఎంత వచ్చింది, వ్యూస్ ఎన్ని వచ్చాయి, ఇవన్నీ చూడండి. ఇది 1 మంత్లో ఈ రీచ్ వచ్చిందనమాట నాకు. ఈ వ్యూస్, వాచ్ టైం ఇది 233 వాచ్ టైం ఉంది. నెక్స్ట్ 99 సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ 1 మంత్లో. ఇవంతా రియల్ టైం ఎంతమంది చూసారు, టాప్ కంటెంట్ ఏంటి, ఏది బాగా వచ్చింది, ఈ రీక్యాప్, వీక్లీ రీక్యాప్ అంటారు తెలుసా ఫ్రెండ్స్. వీళ్ళు చూడండి, షేర్స్ ఎంతమంది చేశారు, ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు మన వైటీ స్టూడియో యాప్లో ఇవన్నీ తెలుస్తాయి ఫ్రెండ్స్. ఆ వైటీ స్టూడియో యాప్ అనేది మీరు మెయింటైన్ చేస్తూ ఉంటే మీ డేటా తెలిసిపోతుంది. ఈ కంటెంట్లో చూడండి, ఈ లైక్స్ ఎన్ని వచ్చాయి, సబ్స్క్రైబర్స్ ఎన్ని వచ్చారు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ పోతూ ఉంటే మీకు తెలిసిపోతుంది. టాప్ వీడియోలు బాగా ఏది వచ్చాయి, వీడియోస్ ఏది బాగా రెస్పాండ్ అవుతున్నారో అనే విషయాలన్నీ మనకు తెలుస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ. నెక్స్ట్
షార్ట్స్లో కూడా సేమ్ ఎంతమంది మనకి చూస్తున్నారో, ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది, రిటర్నింగ్ వ్యూవర్స్ ఎంతమంది, ఇవన్నీ తెలుస్తాయి ఫ్రెండ్స్. ఎక్కువగా ఏ టైంలో మనకి మన ఆడియన్స్ ఎక్కువగా ఉన్నారనేది ఈ పింక్ కలర్లో ఉన్నది కదా, అది చూపిస్తుంది. అది మన డేటా. ఆ టైమింగ్స్లో మనం వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే ఫాస్ట్గా రీచ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను మాట్లాడుతున్నాను. నేను ఆల్రెడీ అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు అలానే మీ వైటీ స్టూడియో యాప్లో ఓపెన్ చేసి అబ్జర్వ్ చేయండి. ఏ డివైస్లో వీళ్ళు చూస్తున్నారు అని ప్రతిదీ కూడా మనకి నోట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మొబైల్, టీవీ, ట్యాబ్లెట్, కంప్యూటర్, ప్రతిదీ. ఏ ఏజ్ పర్సన్స్, జెండరు ఎవరు, ఫీమేల్, మేల్ ఎవరు చూస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, జియోగ్రఫీ అంటే ఏంటి, ఇండియానా, కువైటా, ఎక్కడి నుంచి మన వీడియోస్ బాగా చూస్తున్నారు అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ మన వైటీ స్టూడియో యాప్లోనే దొరికేస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే మనం ఏదైనా లక్ష్య సాధనలో ఉన్నప్పుడు ఒక స్టెప్ కూడా వెనకడుగు వేయకూడదు. డైలీగా అప్లోడ్ చేస్తూ పోతూ ఉండాలి. లా ఛానల్లోకి వెళ్ళి వీళ్ళు ఇది చెప్పారు, ఈ ఛానల్లోకి వెళ్ళి అన్నీ కాదు ఫ్రెండ్స్. ఒక్కసారి నా జెన్యూన్గా చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చే మనీ కానీ ఏమీ కాదు కదా, ఇది జస్ట్ వింటారు. 10 minutes విన్నదానికి ఏమైపోదు ఫ్రెండ్స్. కంప్లీట్గా వినండి, మీకే అర్థమైపోతుంది. దయచేసి వీడియో స్కిప్ చేయొద్దు. చూడండి, ఇది నాకు చాలా తక్కువ అనమాట. వాచ్ అవర్ అని తక్కువగా ఉంది, వ్యూస్ కూడా తక్కువగా ఉన్నాయి. బట్ సబ్స్క్రైబర్స్ పెరుగుతూ వస్తున్నారు. ఇప్పుడు నేను ఏంటంటే డైలీగా లాంగ్ వీడియోస్ అనేది పెట్టడం మానేసాను. దానివల్ల నాకు వాచ్ అవర్స్ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పటి నుంచి నేను ఆ తప్పులు నేను చేయకుండా డైలీ మెయింటైన్ చేస్తూ పోతూ ఉండాలి. కాబట్టి నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి అనేది నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. దయచేసి మీరు ఎలాంటి తప్పులు చేయొద్దు. అలానే కమ్యూనిటీ గైడ్లైన్స్ వస్తాయి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వీడియోలు డిలీట్ చేయడం అలాంటివి ఏం చేయొద్దు. ఆటోమేటిక్గా స్ట్రైక్లు వచ్చిన అవే పోతాయి. యూట్యూబ్ మిమ్మల్ని ఏమైనా తప్పుడు వీడియోలు పెడితే డిలీట్ చేస్తుంది అంటారు. బట్ అలా ఏం జరగవు. కాకపోతే కొన్ని రోజులు ఇబ్బంది పడతాం, కానీ మరలా నార్మల్ అయిపోద్ది. దానికంటూ కొంత పీరియడ్ ఉంటుంది టైము. ఆ టైంలో క్లియర్ అయిపోద్ది. ఇది స్ట్రైక్స్ అవి వస్తున్నట్టే, కాపీ స్ట్రైక్లు అవి వస్తాయి. కాబట్టి ఎందుకు అంత తలనొప్పి? మన ఓన్ కంటెంట్ రెడీ చేసుకుంటే ఇబ్బంది ఉండదు కదా ఫ్రెండ్స్. డైలీ వ్లాగ్స్ పెట్టుకోవడము, ఏదో ఒక కంటెంట్ అప్లోడ్ చేస్తూ పోతూ ఉంటే టైం సరిపోద్ది. అలానే నచ్చితే వీడియో లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. ఎందుకంటే ఎవరి వీడియోస్ వాళ్ళది, ఎవరి టాలెంట్ వాడిది. కాబట్టి మన వీడియోస్ మనం పోస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతిదీ అబ్జర్వ్ చేశారు కదా ఫ్రెండ్స్. ఇవన్నీ మన వైటీ స్టూడియో యాప్లో ఈ సెట్టింగ్స్లోనే ఇవన్నీ నేను చేసినవి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మరీ చేశాను. మీరు కూడా ప్రయత్నించండి ఒకసారి, అప్పుడు మీకు తెలిసిపోతుంది. వీలైతే ఏమైనా తప్పులుంటే అన్న మీరు తప్పు చేశారని కామెంట్ చేయండి. లేదంటే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ షేర్ చేస్తారని మరి కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకా ఎంత రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందని నా ఒపీనియను. ఇలా ఒకరికి చాలా చిన్న యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళతో పాటు మనం షేర్ చేసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ.